ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరు మీ మౌనాన్ని వీడి వీరేంద్ర గారికి ఆయన తప్పేంటో తెలిసొచ్చేలా చేయాలి వదిన. ఆయనకి ఇది అర్థమయ్యేలా చేయాలి. మీరు కూడా ఒక మనిషి అని, మీకు కూడా బాధ ఉంటుందని, కష్టంగా ఉంటుందని. బహుశా ఈరోజు మీకోసం మీరు వేసే ఒక్క అడుగు మీ భవిష్యత్తు మారుస్తుందేమో. వీరేంద్ర గారిని మార్చగలిగితే బహుశా ఆయన్ని మారుస్తుందేమో. చాలు వదిన, నేను మీకు అడుగు అడుగున తోడుగా ఉంటాను. కానీ మొదటి అడుగు వేయాల్సింది మాత్రం మీరే కదా. ధీరాజ్ మై ఫ్రెండ్, ఎలా ఉన్నావురా? అరే యార్, ఆ రాఘవ్ వ్యాలంటైన్స్ డే పార్టీలో నీతో అలా ప్రవర్తించుండకూడదు. అందుకే ఐఎమ్ సారీ. అరే కాదు, వాడికి కొత్తగా పెళ్ళైంది కదా, అందుకే పెళ్ళాన్ని నెత్తినెక్కించుకుంటున్నాడు. అరే నువ్వేం దిగులు పడకు, వాడికి తొందరలోనే బాగా అర్థమయ్యేలా ట్రైనింగ్ ఇస్తాను. భార్య స్థానం నెత్తి మీద కాదు, కాళ్ళ దగ్గర అని. ఈరోజు ఇదే సంతోషంలో నేను నీకు ఒక స్పెషల్ పార్టీ ఇస్తా. మొదటి దెబ్బ ఒక ఆడదాని మీద చెయ్యెత్తినందుకు. ఇక రెండవ దెబ్బ నీ వెర్రితనానికి. నువ్వసలు ఏమనుకుంటున్నావు? నాకు తెలుసు నీకు కోపం చాలా ఎక్కువని. అందుకే ఒక అనాథ మిడిల్ క్లాస్ అమ్మాయిని నీకోసం సెట్ చేశాను. నీతో ఎక్కువ ప్రశ్నలు వేయకుండా నువ్వు ఏం చేసినా భరించి నోరు మూసుకుంటుందని. కానీ నువ్వు తనతో చేసిన పని, ఛీ, నీకసలు బుద్ధుందా లేదా? నీకసలేమైనా తెలుసా? ఒకసారి గృహహింస కేసు పెట్టారు అంటే దాని పర్యవసానం ఎలా ఉంటుందో? ఏళ్ల తరబడి నువ్వు జైల్లో మగ్గాల్సి వస్తుంది వీరేంద్ర, జైల్లో ఉండాలి. పైగా ఇప్పుడు ఆ రిపోర్టర్ రేఖ కూడా ఈ విషయంలో దూరింది. తను చాలా తెలివైన పిల్ల. విషయాన్ని లోతు వరకు తెలుసుకోవడం తనకు అలవాటు. ఒకవేళ కనుక తను నీకు విరుద్ధంగా నీ మీద కేసు పెట్టింది అంటే అప్పుడు నువ్వు జైలుకి వెళ్లకుండా ఎవరూ ఆపలేరు. కానీ అమ్మా, నాకు నా మీద కంటే కేవలం రెండింటి మీద నమ్మకం ఉంది. ఒకటి నీ ప్రేమ మీద, ఇంకొకటి పూర్ణిమకి ఉన్న బానిసత్వాన్ని భరించే అలవాటు మీద. అత్తగారు, ఈ ఉన్నతి నాకు కాల్ చేసి చేసి విసిగిచ్చేస్తుంది. ఎందుకంటే మీరు రాఘబ్రో తన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట. అండ్ నేను తనకి అన్ని చెప్పేశాను కూడా, తను మిమ్మల్ని కలవడానికి వస్తుంది. మిస్ మెడోనా, కనీసం ఒక్కసారైనా సమయం సందర్భం చూసుకో. వీరుబాబు గారు, అది పూర్ణిమ అక్క చాలా... నాకు తెలుసు నువ్వు పూర్ణిమ గురించి టెన్షన్ పడుతున్నావని. నాకు ఉంది. అయినా నువ్వు కొంచెం కూడా దిగులు పడకు, సరేనా? తనకి చాలా మంచి ట్రీట్మెంట్ జరుగుతోంది. అతి త్వరలోనే తను తన ఇంట్లో తన కుటుంబంతో ఉంటుంది. అత్తయ్య, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. రేఖ వదిన ఇంత నీచానికి దిగజారిపోయిందా అని. పూర్ణిమ వదినకి ఇంత పెద్ద యాక్సిడెంట్ అయితే ఆవిడేమో వీరుబావ మీద తన పాత కక్షలు తీర్చుకుంటుందా? నీకు తెలీదున్నతి ఎంత బాధగా ఉంటుందో. అది నువ్వు అసలు ఎప్పుడూ చెయ్యని తప్పుకి నీకు శిక్ష పడుతూ ఉంటే. ఇప్పుడు చూడు, పూజ అక్కడ కోమలో పడుంది. కానీ అయినా సరే నీ గుండెల్లో ఇంకా భయం అలాగే ఉంది కదా. అలాగే మీ వీరుబావ గుండెల్లో కూడా భయం మొదలై ఉంటుంది ఏమవుతుందో అని. చూడమ్మా, ఇలాంటప్పుడే కదా కుటుంబం విలువ తెలిసొచ్చేది. ఎలా అయితే పూజా టైంలో నేను ఎప్పుడూ నీకు తోడుగా నిలబడ్డానో అలాగే నువ్వు కూడా వీరుకి సపోర్ట్గా నిలబడతావు కదూ. మాట్లాడవేంటమ్మా? వీరుబావా, అంతా బాగానే ఉంటుంది. ఆయన నాకు చాలా బాగా తెలుసు. మీరు ఎప్పటికీ ఇలాంటిదేమీ చేయలేరని. త్వరలోనే పోలీసులకు కూడా అన్ని తెలిసిపోతే ఆయన మీ మీద ఎలాంటి కేసు ఫైల్ అవ్వదు. అంత తొందరగా ఈ కేసు గురించి తీర్పు చెప్పే కొన్ని దీని వెనుకున్న నిజమేంటో నీకు ఇప్పటికీ తెలియదు కదా.
కానీ అన్నయ్య, వీరుబావ గురించి నాకంటే బెటర్గా నీకే తెలుసు కదా. మరి ఇలా ఉన్ని హాస్పిటల్లో పూర్ణిమ పరిస్థితిని చూడక ముందు వరకు నేను కూడా సరిగ్గా ఇలాగే అనుకున్నాను. నాకు తన గురించి బాగా తెలుసు అని. కానీ తన పరిస్థితిని బట్టి అది యాక్సిడెంట్ అయితే కాదు. నేను జస్ట్ పూర్ణిమ ఎప్పుడు మాట్లాడుతుందా అని వెయిట్ చేస్తున్నా. ఒకవేళ రేఖ చెప్తున్న వెర్షన్లోనే పూర్ణిమ కూడా చెప్పిందనుకో, అప్పుడు వీరేంద్ర గారు ఏదైతే చెప్పారో అందుకు భిన్నంగా ఏదో జరిగింది పూర్ణిమ వదిన రూమ్ లో. కర్టెన్ అక్కడ నిప్పంటుకునుంటే మరి డస్ట్బిన్ లో దేని బూడిద ఉన్నట్టు? రాక హలో హలో, సారీ, నేను నీ నిద్రను పాడు చేశానా? లేదు, నేను ఇంకా పడుకోలేదు. పూర్ణిమ మెడిసిన్స్ అవి నర్స్ తీసుకొచ్చారు. మరి భోజనం? కొంచెమే తిన్నారు, కానీ వదినైతే తిన్నారు. నువ్వు బలవంతంగా తినిపించేసి ఉంటావులే. నువ్వేమన్నా తిన్నావా? లేదు, ఇంకా ఏమీ తినలేదు. నాకు తెలిసి వేరే వాళ్ళని చూసుకునే వాళ్ళు ముందు వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వాళ్ళ ఆరోగ్యం పాడైతే అప్పుడు పేషెంట్ని ఎవరు జాగ్రత్తగా చూసుకుంటారు? గుడ్ నైట్. దుర్గమ్మ తల్లి, అంటే మిస్టర్ తలపొగరు నా గురించి దిగులు పడుతున్నారా? అయితే దిగులు పడితే సొంత వాళ్ళ గురించే కదా. కానీ ఒకవేళ అభిమానం ఉండుంటే అదేదో సూటిగా నాకే చెప్పుండొచ్చు కదా. హలో పూర్ణిమ గారు, నిన్నటి మీద మీరు ఈరోజు బాగానే ఉన్నట్టున్నారు. మరి వాంగ్మూలం తీసుకోమంటారా? అయితే మీరు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం మీ భర్తేనా?